లేదు. వాడు ఇటు వరకు ఇట్లా ఇటు పెడతాడు, ఫ్రెంచ్ కట్టు పెడతాడు, నువ్వు అదే పెడతావు. వాడు ఇక్కడ నుండి ఇక్కడ లాగుతాడు, నువ్వు కూడా అదే దాడి తీస్తావు. అంటే ఏదైనా కానీ వాడు ఒక హీరో ఎడమ చేతి కుడి చేతికి కడతాడు, నువ్వు దానికి కడతావు. అంటే వాని స్టైల్ నువ్వు అనుసరిస్తున్నావు. ఒక ఆఫీసర్ స్టైల్ నువ్వే తీసుకుంటేవి, ఒక సినిమా హీరో స్టైల్ నువ్వు తీసుకుంటే లోకస్తుని వలె నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకుంటావు. ఎక్కడ నీ ప్రత్యేకత, ఎక్కడ నువ్వు నీ పరిస్థితి, ఎక్కడ నీ సంచారం అంటే మన షాపింగ్ మాల్ దగ్గర, టీ కొట్ల దగ్గర, రాజకీయ నాయకుల ఆఫీసుల దగ్గర, ఏది నీ సవాసము ప్రత్యేకత లేదు, నీ వస్త్రాధరణ ప్రత్యేకత లేదు, నీ మాట తీరు అయ్యగారు ప్రేజిలాడండి, అయ్యగారు వందనాలండి, అయ్యగారు ఎందుకంటే ఇప్పుడు ప్రేజిలాలని నేను లైవ్ లేని చోడు మనోడు కాదని కట్ చేస్తారు. అదొక పెద్ద సమస్య. వందనాలన్నీనేమి, నమస్కారం అంటేనేమి, ప్రేజులు అంటేనేమి, దేవునికి స్తోత్రం అంటే, మారనాథ అంటే ఏదో ఒకటి నేను కలుసుకున్నాం కాబట్టి మనము అది ఓ సంస్కారవంతంగా దేవుని స్తుతించడం ప్రేజులాడంటే. వందనాలంటే బైబుల్ రాసినారు కాబట్టి వందనాలు అనుకుంటాము, మన తెలుగు భాషలో వందనాలు అనుకుంటాము. దీనికి లోకస్తులు అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాడు. దాన్ని కూడా పెద్ద సబ్జెక్టు సాగదీసి ఎగ్గొట్టి దిగ్గొట్టి దాని మీద చర్చ పెట్టించి అబ్బా వ్యర్థమైన దానికోసమే ప్రయాసపడుతున్నారు కానీ ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రాముఖ్యమైపోయినాయి. మొన్న ఒక చోట స్థలంలో కర్నూలులో నేను మాట్లాడుతుంటే ఏదైతే చాలా ముఖ్యమైన విషయాలు వెళ్తున్నాయి. అయితే అతను సరే సార్, ఇప్పుడు ప్రేజులాడు కరెక్టా, వందనాలు కరెక్టా సార్, నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నావు అన్న. అంట కాస్త మీరు చెప్పండి సార్. చూసారా,